నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆందోళనకు దిగిన డీఎస్సీ అభ్యర్థులపై పోలీసుల జులుం. అమ్మాయిలతో సహా చీకట్లోనే సిటీ కాలేజీలో నిర్బంధం. టీఆర్ఎస్ నేత క్రిషాంక్ పై పోలీసుల దౌర్జన్యం. నీళ్లిచ్చేందుకు వస్తే చేయి చేసుకున్న ఖాకీలు. సమాజం సిగ్గుపడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. సిటీ కాలేజ్ ఎపిసోడ్పై మండిపడ్డ కేటీఆర్. నిర్బంధంలోనూ నిరుద్యోగుల గర్జన. సిటీ కాలేజ్ నుంచి ఉస్మానియా వర్సిటీ దాకా ర్యాలీ. జమ్మూ కాశ్మీర్ కతువా జిల్లాలో టెర్రర్ అటాక్. ఉగ్రవాదుల దాడిలో 5 జవాన్లు దుర్మరణం. ఉత్తరాదిని వణికిస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు. ముంబైని ముంచెత్తిన వాన. జలమయమైన నగరం. హైదరాబాద్లో మళ్లీ సమైక్య పాలన కనిపించింది. డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రాష్ట్ర రాజధాని దద్దరిల్లింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. మహిళలు ఉన్నారనే సోయి లేకుండా సిటీ కాలేజ్ గ్రౌండ్లో పోలీసులు డీఎస్సీ అభ్యర్థులను చీకట్లో నిర్బంధించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించడంతో నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. డీఎస్సీ మహిళా అభ్యర్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సమస్యలపై ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేయించిన ప్రభుత్వం సిటీ కాలేజ్ గ్రౌండ్ లో ఉంచారు. రాత్రి 8 గంటలు దాటినా చీకట్లో కనీసం లైట్లు కూడా లేకుండానే మగపిల్లల మధ్యనే అమ్మాయిలను నిర్బంధించారు. అటు తెలంగాణ పోరాటంలో వినిపించిన ఆవేదనాభరిత గీతాలు మళ్లీ కాంగ్రెస్ పాలనలో వినిపించాయి. సిటీ కాలేజీలో బందీ అయిన డీఎస్సీ అభ్యర్థులు తమ గోడును సర్కారుకు పాటల ద్వారా వినిపించారు. అమ్మా తెలంగాణమా అంటూ కాంగ్రెస్ సర్కారుపై నిరసన వ్యక్తం చేశారు. డీఎస్సీ అభ్యర్థులను సిటీ కాలేజీలో ఉంచిన విషయం మీడియాకు తెలియడంతో పోలీసులు జాగ్రత్త పడ్డారు. వెంటనే వారిని అక్కడి నుంచి పంపించేశారు. డీఎస్సీ అభ్యర్థులంతా సిటీ కాలేజీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే తమ సత్తా చాటుతామని నిరుద్యోగ అభ్యర్థులు హెచ్చరించారు. వాళ్ళకు తిండి లేకుండా, ఫుడ్, వాళ్ళకు వాటర్ లేకుండా, కానీ చాలా మంది లేడీస్ ఉన్నారు అక్కడ గ్రౌండ్లో. ఆ లేడీస్కి కూడా అట్లీస్ట్ వాష్రూమ్ వెళ్ళే సదుపాయం కూడా లేకుండా అంత ఇబ్బంది పడుతూ కూడా లేడీ కానిస్టేబుల్స్ వచ్చారు. అక్కడ 10-20 మంది ఉన్నారు. వాళ్ళు కూడా అమ్మ మీకు ఏమైనా వాటర్ కావాలా, మీరు ఏమైనా వాష్రూమ్స్ అయితే కనీసం అవి కూడా కనుక్కోకుండా చోద్యం చూస్తున్నారు అక్కడ గ్రౌండ్లో. 11,000 పోస్టులతో మెగా డీఎస్సీ ఎలా అంటారని, ఇది దగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల తరపున గతంలో ప్రశ్నించిన తీన్మార్ మల్లన్న, బల్మూరు వెంకట్ నేడు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని అభ్యర్థులు ధ్వజమెత్తారు. మేము డీఎస్సీ ఆస్పిరెంట్స్ మేము గత నెల రోజులుగా మాకు ఈ డీఎస్సీ పోస్ట్ పోన్ కావాలని తరచుగా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తున్నాం. ఈ రోజు వాళ్ళని వేడుకుంటున్నాం. మాకు ఈ తక్కువ టైంలో ఎప్పుడంటే జూన్ 9కి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నదన్న. జూన్ 24 నుంచి 29 వరకు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ జూలై 1 to 4 డిఏఓ ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మధ్యలో పీజీ ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆగస్టులో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 2 నెలల తక్కువ వ్యవధిలో ఒక 5-6 ఎగ్జామ్స్ ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. డీఎస్సీ అభ్యర్థులను కాంగ్రెస్ సర్కార్ సిటీ కాలేజీలో నిర్బంధించిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత క్రిషాంక్ తదితరులు వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. ఆందోళనకారుల బాధలు చూసి మంచినీరు, ఆహారం అందించేందుకు ప్రయత్నించారు. అయితే క్రిషాంక్ పై పోలీసులు జులుం ప్రదర్శించారు. విద్యార్థుల దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దురుసుగా ప్రవర్తించి నెట్టివేయడంతో పాటుగా ఓ దశలో పోలీసులు క్రిషాంక్ పై చేయి చేసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి దృశ్యాలే చూశామని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మరోసారి అలాంటి దృశ్యాలే చూడాల్సి వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రేవంత్ ప్రభుత్వ తీరు నిరసిస్తూ యావత్ తెలంగాణ ఆందోళనతో హోరెత్తుతోంది. సర్కార్తో తాడోపేడో తేల్చుకునేందుకు నిరుద్యోగులంతా పోరుబాట పట్టారు. డిఎస్సీని వాయిదా వేయాలంటూ జంగ్ సైరన్ మోగించారు. ఊరూరా ధర్నాలు, రాస్తారోకాలు మిన్నంటాయి. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు పలకడంతో వీరి పోరాటం మరింత ఉధృతమైంది. డిఎస్సీని వాయిదా వేసే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని నిరుద్యోగులంతా తేల్చి చెప్పారు. నిరుద్యోగులకు నోటికొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 7 నెలలైనా చేసిందేమీ లేదు. ఇప్పటి వరకు హామీలేవి నెరవేరలేదు. పైగా జంబో డిఎస్సీ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి దాన్ని కూడా నెరవేర్చడంలో విఫలమయ్యారు. ఇప్పుడు డిఎస్సీని వాయిదా వేయాలని నిరుద్యోగులు ఎంత మొత్తుకున్నా ఈ సోయిలేని సర్కార్ పట్టించుకోవడం లేదు. దీంతో నిరుద్యోగులంతా ఏకమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోరుబాట పట్టారు. ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించి సర్కార్ తీరును కడిగి పారేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిరుద్యోగుల నిరసనలే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగుల జంగ్ సైరన్ కొనసాగుతోంది. డిఎస్సీని వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాలు హైదరాబాద్లో నిరసనకు దిగాయి. పాఠశాల, విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించాయి. విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరుద్యోగ జేఏసీ నాయకులు నిరసన చేపట్టారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. డిఎస్సీ ఎగ్జామ్ ప్రిపరేషన్ తక్కువ సమయం ఇవ్వటంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు డిఎస్సీకి టైం చాలలేదు, ఎంతో కష్టపడి చదువుకున్నాము. 45 డేస్ మాకు ఎటువంటి సమయం సరిపోదు. దానికోసమనే మేము ఇంతమందిని ఇంత ఇబ్బందులు పడి వస్తున్నాము. దయచేసి మమ్మల్ని అందరినీ ఈ ధర్నాన్ని గుర్తుంచుకొని కనీసం 2 నెలలు పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నాము. కంప్లీట్ చేస్తాము. కానీ ప్రస్తుతం మా పైన ముగ్గురు వ్యక్తులు విద్యాశాఖకు సంబంధించిన సలహాదారులు వ్యక్తులు మా పైన ఎందుకు అంత కఠినంగా ఉన్నారు? మీరు పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, టీచర్ల గురించి ఆలోచిస్తున్నారు, కానీ మా నిరుద్యోగుల గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి. డిఎస్సీని వాయిదా వేయాలని కోరుతూ ఓ నిరుద్యోగి ఆవేదన అందరినీ కదిలించింది. డిఎస్సీ పోస్ట్ పోన్ అయ్యేలా చూడాలంటూ ఓ నిరుద్యోగ అభ్యర్థి పోలీసులకు సాష్టాంగ నమస్కారం చేసి వేడుకున్నారు. రోడ్డుపై పడుకొని పోలీసుల కాళ్లు పట్టుకున్నాడు. ఈ దృశ్యం అక్కడున్న వాళ్ళందరి హృదయాలను కదిలించింది. కనీసం ప్రభుత్వాన్ని మా సమస్య తెలియజేయడానికి కూడా సమయం లేదు. ఈ ప్రభుత్వం దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 100 రెట్లు ఇప్పుడు మీ మీద ఎందుకు స్పందిస్తారు? అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. నిరుద్యోగులు అంటే చెవుకెక్కట్లేదు. నిరుద్యోగ యువత పోరాటానికి రాజ్యసభ సభ్యులు, బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. నిరుద్యోగులకు మద్దతుగా విద్యాశాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డిఎస్సీని వెంటనే వాయిదా వేయాలని, 11,000 పోస్టులను 30,000కు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థులు గోసపడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించబోయే టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్ లోపల 2 నెలలు వాయిదా వేయాలని, అదేవిధంగా ఈ పోస్టులను 11,000 నుంచి 25,000 పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు వరుసగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అయినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్ వరుసగా ఉండే కాబట్టి ప్రిపేర్ కావడానికి ఇబ్బంది అవుతుంది. 2 నెలలు వాయిదా వేయాలని అడుగుతున్నారు. డిఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిరుద్యోగులు కదం తొక్కారు. జిల్లా గ్రంథాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. నిరుద్యోగులంతా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోకుండా రేవంత్ సర్కార్ మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల ఆకాంక్షలను అర్థం చేసుకొని పరిపాలన కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు నెల రోజుల నుంచి రోడ్లు ఎక్కుతా ఉంటే ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే డిఎస్సీ అభ్యర్థులకు కనీసము మీరు చదువుకోవడం కోసము సమయం ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మానవతా కోణంలో ఆలోచించని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులందరి డిమాండ్ ఒక్కటే, డిఎస్సీని తక్షణమే వాయిదా వేయాలి. 3 నెలల తర్వాతే డిఎస్సీని నిర్వహించాలంటూ నిరుద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ఊరూరా పోరాటం కొనసాగుతోంది.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిఎస్సి వాయిదాపై నిర్ణయం తీసుకోకపోతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ అన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. 6 నెలలైనా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. మెగా డిఎస్సీ ప్రకటించి పోస్టులు పెంచాలని దేవి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఉల్లంఘన చేస్తున్నటువంటి విధానం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. దాదాపు 7 నెలలు దాటిపోయింది. 7 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి స్థితి మనకు కనబడతా ఉంది. ఒక్కొక్క రంగం సంక్షోభం వైపు ప్రయాణిస్తున్నట్టు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కోచింగ్ సెంటర్ల చుట్టూ, లైబ్రరీల చుట్టూ అనేక మంది ఏఐసిసి నేతలతో కలిసి ప్రయాణించి నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. మెగా డిఎస్సి వేస్తామన్నారు. మెగా డిఎస్సి 25,000తో మేము మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించి మెగా డిఎస్సినే దగా డిఎస్సిగా మార్చి గతంలో ఉన్నటువంటి కేవలం 5,000కి ఇంకొక 5,000 పెంచేసి ఇటీవల ఉపాధ్యాయులకి హెచ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్లకి రకరకాల ప్రమోషన్లు వచ్చినప్పటికీ అనేక ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీల కోసం డెఫినెట్గా అన్నీ కూడా నింపాల్సినటువంటి అవసరం ఉంది. మెగా డిఎస్సిని, ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సిని పోస్టుల సంఖ్య పెంచాలి. 25,000కు పైగా ఖాళీలు ఉన్నాయి కాబట్టి 25,000 డిఎస్సి పోస్టులు వేయాలని చెప్పి విద్యార్థులు పెట్టినటువంటి డిమాండ్ కాదు ఇది. ఈ డిమాండ్లన్నీ కూడా ఇలా నిరుద్యోగ యువకులు పెడుతున్నటువంటి ప్రతి డిమాండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ. 1:100కు పిలవాలి గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్కి అని చెప్పి గతంలో బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అనేక మంది కోచింగ్ సెంటర్లో ఎక్కడ చిన్న ధర్నా జరిగినా బైనాక్యులర్లో చూసి అటెండ్ అయ్యేటువంటి మేధావులందరూ కూడా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అదే. 1:100 ఇస్తామని చెప్పి ఇలా మోసం చేసి ఇక కేవలం 1:50 మాత్రమే పిలుస్తామని చెప్పి ఇలా నిర్లజ్జగా ప్రకటించడం అనేటువంటిది నిరుద్యోగ యువకులని మోసం చేయడం కాదా అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఫిర్యాదిగూడలో ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించిన ప్లాట్లలోనే జనం ఇల్లు కట్టుకున్నారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నాయకులే ఆ భూములను అమ్మారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏం ఆశించి ఇల్లు కూలగొట్టించాడో చెప్పాలన్నారు. ఇళ్ల కూల్చివేతపై విచారణ జరపాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ శివార్లోని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో ఇండ్ల కూల్చివేత కలకలం రేపింది. సర్వే నెంబర్ 1లో భారీ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. సామాన్య జనం కట్టుకుంటున్న ఇండ్లను కూల్చివేయడాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఇదెక్కడి అన్యాయమని అధికారుల్ని నిలదీశారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు కావాలనే మేయర్ పదవి కోసం సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్నారని మేయర్ జక్కా వెంకటరెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన అల్లుడిని మేయర్ చేయాలన్న కుట్రలో భాగంగానే ఇండ్లు కూల్చివేయించారని జక్కా వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ఇండ్ల నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అన్యాయంగా కూల్చివేశారని బాధితులు లబ్బోదీపం అంటున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు నిర్మించుకుంటున్న ఇండ్ల కూల్చివేతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అమ్మినా కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లలోనే జనం ఇండ్లు నిర్మించుకుంటున్నారని చెప్పారు. ఆ ఇండ్లను మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏం ఆశించి కూలగొట్టించాడో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రజాపాలనలో ప్రజలకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా అంటూ నిప్పులు చెరిగారు.
రేవంత్ రెడ్డికి అన్నని అంటూ ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న అరాచకాలపై ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. లేదంటే ప్రజలు తిరగబడతారని, ప్రభుత్వ నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవని కేటీఆర్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు రామ్దాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబ సభ్యులే ఆ ప్లాట్లను అమాయక ప్రజలకు అమ్మారని కేటీఆర్ తెలిపారు. ఈ ప్లాట్లను 2008లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే క్రమబద్ధీకరించిందని గుర్తు చేశారు. గతంలో రెవెన్యూ అధికారులు దానిని పట్టాభూమిగా ఎన్ఓసీ జారీ చేశారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకుని చాలా మంది ప్రజలు అక్కడ ఇండ్లు కట్టుకుంటున్నారని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం జనం బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకున్నారని అన్నారు. అయితే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారుల్ని వేధించి అమాయక ప్రజలు లక్షలు పోసి నిర్మించుకున్న ఇళ్లను అన్యాయంగా కూలగొట్టించాడని కేటీఆర్ మండిపడ్డారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిప్రియ, సత్యనారాయణపురం కాలనీ ప్లాట్ల యజమానుల సమస్యను శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో నాటు బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో పరిధిలో చేర్చిందని కేటీఆర్ తెలిపారు. దాని ద్వారా ప్లాట్ ఓనర్స్ కు మేలు చేశామని చెప్పారు. కానీ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అమాయక ప్లాట్ ఓనర్స్ ఇళ్లను కూల్చివేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయమన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్లాట్ ఓనర్లకు న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్కా వెంకటరెడ్డిని, కార్పొరేటర్లను ప్రభుత్వం వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. తాము కూడా ఇలానే వేధించాలనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, పీర్జాదిగూడ మేయర్ను, కార్పొరేటర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై దివ్యాంగులు తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్న ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద దివ్యాంగులు మహాధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా ఇప్పటి వరకు దివ్యాంగులకు 2 సార్లే పెన్షన్ ఇచ్చారని మండిపడ్డారు. పెన్షన్ ఇవ్వకపోతే తాము ఎలా బతకాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు భిక్షపతి యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక 6,000 పెన్షన్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందన్నారు. పెంచిన పెన్షన్ను వెంటనే అమలు చేయాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో కూడా మేము ఉన్న నాయకులతోటి కలిసి మాట్లాడి అన్ని వర్క్ చేయించుకున్నాం. ఈసారి ఇప్పుడు ఏంటి అంటే మాకు సకాలంలో పింఛన్ రావడం లేదు కాబట్టి మాకు ఆ పింఛన్ మీద ప్రతి ఒక్కరు ఆధారపడి ఉన్నారు కాబట్టి మాకు వెంటనే ఆ పింఛన్ అమలు చేయాలని చెప్పేసి మీరు డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రభుత్వంలోకి వచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 7 నెలలు అయిపోయింది. 7 నెలల నుంచి కూడా 2 నెలల పింఛన్ కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు. మాకు అమలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మీ పోలీస్ స్టేషన్లో కూడా వికలాంగులు వస్తే మాకు మర్యాద ఇచ్చి కుర్చేసి కూర్చుండబెట్టే విధానం మీరు తేవాలని చెప్పేసి నేను ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చల పేరిట అంతా మసిబూసి మారేడుకాయ చేశారు. హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో నిర్వహణలో ఉన్న 1,000 కోట్ల విలువైన భవనాలు, ఇతర నిర్మాణాలు పడవ పడుతున్నా వాటి మాటే లేకుండా చర్చలను ముగించారు. అటు కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా ప్రస్తావన కూడా తీసుకురాకుండా మమా అనిపించేశారు. సమస్యల పరిష్కారంపై రోడ్ మ్యాప్ కూడా లేకుండా కమిటీలు వేస్తున్నట్లు ప్రకటించి సమావేశాన్ని ముక్తసరిగా ముగించేశారు. ఇద్దరు సీఎంల భేటీలో ఇదమిద్దంగా తేలింది ఏమీ లేదు. ముఖ్యమంత్రులు అంతా మసిబూసి మారేడుకాయ చేశారు. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో ఉన్న భవనాలు మాటే లేదు. మొన్న జూన్ 2తో గడువు ముగిసిన ఆ భవనాల అప్పగింతపై ఏపీ కనీస సోయి లేకుండా వ్యవహరిస్తోంది. 1,000 కోట్ల విలువైన ఆ భవనాలు, ఇతర నిర్మాణాలు ప్రస్తుతం పడావులో పడుతున్న చలనం లేదు. అటు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ప్రస్తావన కూడా నిన్నటి సీఎంల భేటీలో రాలేదు. సమస్యల పరిష్కారానికి ఒక రోడ్ మ్యాప్ సైతం లేదు. ఏందిరా అంటే 3 కమిటీలు వేసి మమ అనిపించేశారు. అంతన్నారు, చివరికి ఎంతా లేదన్న తీరును ఇద్దరు సీఎంల మధ్య శనివారం ప్రజాభవన్లో జరిగిన సమావేశాన్ని ముక్తసరిగా ముగించేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం 10 ఏళ్ల గడువు మొన్నటి జూన్ 2వ తేదీతో ముగిసింది. ఇక ఎవరి దారి వాళ్లదే. నిన్నటిదాకా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాజధానిగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలో ఇక్కడ ఉన్న అన్ని రకాల ఆస్తులను తెలంగాణకు అప్పగించాలి. అలా హైదరాబాద్ పంజాగుట్ట, ఎర్రమంజిల్, పాటిగడ్డ, కుందన్బాగ్, మలక్పేట్, మాదన్నపేటలో ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల సముదాయాలున్నాయి. ఇవి కాక అంబర్పేట పోలీస్ లైన్, మోయినాబాద్ లో గ్రేహౌండ్స్ క్వార్టర్స్ ఉన్నాయి. అన్ని కలిపి 700 నుంచి 800 గృహాలు ఉంటాయని అంచనా. ఇవేవి ఏపీ తెలంగాణకు ఇంకా అప్పగించలేదు. అదేంటంటే మాకు 2024 వరకు టైం ఉందని వాదించింది. పైగా వాటిని వాడుకున్న రోజుల బాబతు కరెంటు, వాటర్ బిల్లులు, ఆస్తి పన్ను వగైరా వగైరా చెల్లింపులన్నీ పెండింగ్ లో పెట్టింది. ఏపీ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఇవి ఇప్పటికే పడావు పడ్డాయి. ఇంకా ఆలస్యం జరిగితే అవి శిథిలావస్థకు చేరి రాష్ట్రానికి భారీ నష్టం సంభవిస్తుంది. ఒకవేళ ఆ నివాస సముదాయాలను ఏపీ గనక ఆనాడే తెలంగాణకు అప్పగించి ఉంటే వాటిని ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకొని ఉండేది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు, రవాణా శాఖ కార్యాలయాలు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, ఇలా ప్రస్తుతం అనేక సంస్థల నిర్వహణ అద్దె భవనాల్లో సాగుతోంది. వాటి కోసం తెలంగాణ ప్రభుత్వం లక్షలాది రూపాయల కిరాయిలు కూడా చెల్లిస్తోంది. ఏపీ వాదించినట్లు 2024 వచ్చినా సైతం నిన్నటి సీఎంల మీటింగ్ లో ఈ ఆస్తుల అప్పగింతపై కనీసం చర్చ జరగలేదు. రాష్ట్రం విడిపోయిన 10 ఏళ్ల తర్వాత కూడా రాజధాని హైదరాబాద్ లో ముఖ్యమైన 3 బిల్డింగులు మాత్రం ఆంధ్రప్రదేశ్ తన కబ్జాలోనే ఉంచుకుంది. మాసాబ్ ట్యాంక్ లోని సిఐడి బంగ్లా, ఖైరతాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఆదర్శ్ నగర్ లోని హెరిటేజ్ బిల్డింగులను అప్పగించడానికి సైతం ఏపీ ప్రభుత్వం వెనకాడుతోంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలోని హెరిటేజ్ భవనంలో ఇంకా ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్, లోకాయుక్త లాంటి కొన్ని కార్యాలయాలున్నాయి. ఆ బిల్డింగులకు కొంత మొత్తం అద్దె చెల్లించడం మినహా మిగతా 2 బిల్డింగులను ఏపీ ఫ్రీగా ఎంజాయ్ చేస్తోంది. ఎలాంటి అద్దె చెల్లించకుండా అప్పనంగా వాడేసుకుంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మధ్యవర్తిత్వం కోరుదామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంల సమావేశంలో ప్రస్తావించారని వెనికిడి. 2 రాష్ట్రాలకు కలిపి లోక్సభ, రాజ్యసభల్లో సుమారు 60 మంది పార్లమెంటు సభ్యుల బలం ఉందని, అందరం కలిసి ఒత్తిడి తెచ్చి విభజన సమస్యలపై పరిష్కారం చూపాల్సిందిగా కేంద్రాన్ని కోరుదామనేది రేవంత్ ఉద్దేశం. రేవంత్ ప్రపోజల్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఎంపీల సంఖ్య అధికంగానే ఉన్నా వాళ్లు వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అందరినీ ఒక్క తాటిపైకి తేవడం కత్తి మీద సామని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సమస్యలపై ఒక్కొక్కటిగా దృష్టి సారిస్తూ 2 రాష్ట్రాలు కలిసి వివిధ స్థాయిల్లో చర్చలు జరిపితే ఫలితం ఉండే అవకాశం ఉంటుందని చంద్రబాబు వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్ట. చంద్రబాబు సూచన మేరకే మంత్రులు, అధికారుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. అలాగే తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి మంత్రులతో మరో కమిటీని ఏర్పాటు చేయాలని అవగాహనకు వచ్చారు. ఈ 2 స్థాయిల్లో సమస్య పరిష్కారం కాకుంటే 3వ అంచెగా ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని సామరస్యపూర్వక ఒప్పందానికి రావాలనేది వాళ్ల వ్యూహం. అయితే ఆంధ్రప్రదేశ్ మొండి వైఖరి నేపథ్యంలో ఈ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుంది అనే సంశయం తెలంగాణను వెంటాడుతోంది. పైగా ఇప్పుడు ఇంటా బయట బాబు హవా నడుస్తోంది. తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేసేనా ఆయన తన మాట నెగ్గించుకుంటారనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు ప్రతికూల ప్రభుత్వం ఏర్పాటైంది అనే భావన ఇప్పటికే ప్రజల్లో ఉంది. అందున తన రాజకీయ గురువు చంద్రబాబు అని గతంలో రేవంత్ అనేక సార్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గురువును కాదని శిష్యుడు ముందడుగు వేసే అవకాశం ఉంటుందా అనే శంక తెలంగాణ వాదులను పట్టి బిడిస్తోంది. చంద్రబాబు సైతం తెలంగాణలో టీడీపీ మళ్లా విస్తరించడానికి కృషి చేస్తానని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానే అంటూ మళ్లా గొంతు చించుకుంటున్నాడు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు తన 2 కళ్ళు అని ఆయన మరోసారి తన పాత సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తున్న వైనంపై కూడా ఇక్కడి ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఇక ఆదాయం పెంచుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రంగం సిద్ధం చేస్తుంది. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల టార్గెట్ పెంచుకునేందుకు అడుగులు వేస్తుంది. ఇప్పటికే డ్రోన్ సర్వే నిర్వహించిన బల్దియా అధికారులు త్వరలోనే ఇంటింటి సర్వేకు సన్నద్ధమవుతున్నారు. ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఇందుకు సహకరించాలని కోరుతున్నారు. ఒకప్పుడు కాసులతో కలకలలాడిన జిహెచ్ఎంసీ ఖజానా నేడు వెలవెలబోతోంది. అప్పుడున్న ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోయాయి. పన్నుల వసూళ్లు మందగించాయి. ఇంకోవైపు ప్రభుత్వం ఆదుకోవడం లేదు. పైగా కాని రోజుకో కొత్త ప్రాజెక్టును అమలు చేయాలంటూ బల్దియాపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఓవైపు జీతాలు, మరోవైపు మెయింటెనెన్స్ ను వెళ్లదీయడం కూడా కష్టంగా మారింది జిహెచ్ఎంసీకి. ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు జిహెచ్ఎంసీ ఫైనాన్స్ విభాగం అధికారులు ఏ బిల్లులు ఆపాలి, ఏ బిల్లు విడుదల చేయాలంటూ 1కి 4 సార్లు చెక్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆదాయం పెంచడంపై ఫోకస్ చేశారు అధికారులు. గ్రేటర్ పరిధిలో చాలా వరకు నిర్మాణాలు అనుమతులకు మించి కడుతున్నారు. రెసిడెన్షియల్ నిర్మాణాలకు అనుమతులు తీసుకొని వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటికి సైతం ప్రత్యేకంగా కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేయవచ్చు. ఇలాంటి వాటన్నిటిపై ట్యాక్స్ వేసేందుకు అధికారులు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు జిఐఎస్ సర్వేతో ఆస్తి పన్ను ఆదాయం 1000 కోట్ల నుంచి 1500 కోట్లు పెరుగుతుందని అంచనా వేశారు జిహెచ్ఎంసీ అధికారులు. ప్రస్తుతం 19 లక్షల నిర్మాణాలు పన్ను పరిధిలో ఉన్నాయి. సర్వే పూర్తయితే వాటి సంఖ్య 25 లక్షలకు పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. 3 దశల సర్వేల్లో శాటిలైట్ సర్వే పూర్తయిందని, డ్రోన్ సర్వే మొదలవనుందని, చివరగా క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఇంటింటి సర్వే ఉంటుందంటున్నారు. ఈ ప్రక్రియకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. గడిచిన 20 సంవత్సరాలుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్నులు సవరించలేదు. బల్దియా యాక్టు ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తి పన్నును సవరించవచ్చు. కానీ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు పన్నులు సవరించడం లేదు. దాంతో బల్దియా ఆదాయం భారీగా పడిపోయింది. వాటిని కూడా సవరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ అంటూ గొప్పలకు పోయే మోదీ సర్కార్ కీలక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీడీఎల్, బీహెచ్ఈఎల్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రం నుంచి కొత్త ఆర్డర్లు రాకపోవడంతో నష్టాల బాటపట్టాయి. దీంతో ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత 10 ఏళ్లలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరపున ఆర్డర్లనిస్తూ ఆయా సంస్థలను ఆదుకున్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు గ్రహణం పట్టుకుంది. ప్రైవేటీకరణ పేరుతో సర్కారీ కంపెనీలు కుదేలయ్యాయి. తెలంగాణ విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ పరిశ్రమలు అధోగతి పాలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం చిన్నచూపుతో కొత్త ఆర్డర్లు లేక నష్టాల్లోకి జారుకున్నాయి. ఉద్యోగాలు లభించక యువత ఇబ్బందులు పడుతోంది. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామ పరిధిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది. గతంలో ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేది. క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, మైన్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తయారయ్యేవి. మిలిటరీ అవసరాలకు కేంద్రం ఓడిఎఫ్ కు వరుసగా ఆర్డర్లు ఇచ్చేది.
అయితే మోదీ సర్కార్ దీన్ని కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆర్మడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ లోకి చేర్చారు. దీంతో ఆర్డర్లు తగ్గిపోయాయి. గతంలో ఓవర్ డ్యూటీలు చేసే కార్మికులు ఇప్పుడు పని లేక కొలువులు ఎక్కడ ఊడిపోతాయోనన్న భయంతో బతికేయాల్సి వస్తోంది. ఆర్డర్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే ఓపెన్ టెండర్లలో పాల్గొని తెచ్చుకోవాలంటూ సూచిస్తోంది. దీని వెనుక కంపెనీని ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర ఉందన్న విమర్శలు వస్తున్నాయి. 3,000 మంది కార్మికులు, వారి కుటుంబాల భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అలాగే భానూరులో బీడీఎల్ పరిశ్రమ ఉంది. దీనికి మోదీ సర్కార్ మొండి చేయ చూపిస్తోంది. ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ఇటీవలే కార్మికులు ఆందోళన సైతం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో BHEL ఉంది. దీన్ని ప్రైవేటు పరం చేసే కుట్రను మోదీ ప్రభుత్వం పన్నుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5,000 మంది కార్మికులు బెల్లో పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమలో గ్యాస్ టర్బైన్లు, ఆయిల్ రిగ్గులు, కంప్రెషర్లు, బాయిలర్లు, హీటర్లు, భారీ పంపులు తయారవుతాయి. మోదీ గద్దెనెక్కిన తర్వాత ప్రభుత్వ ఆర్డర్లు కరువయ్యాయి. వేలాది కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన BHEL నష్టాల బాట పట్టింది. మూడేండ్ల క్రితం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతనివ్వడంతో ప్రస్తుతం BHEL లాభాలను ఆర్జిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంపుల ఆర్డర్లను BHELకు ఇచ్చారు. అలాగే తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి మిషనరీ ఆర్డర్ కూడా దక్కింది. BHEL మునుగడకు నాటి సీఎం కేసీఆర్ నిర్ణయాలే కారణమని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రైవేట్ కంపెనీలకు పెద్దపీట వేస్తున్నారని కార్మిక నాయకులు మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ రంగ సంస్థలు మూతబడేలా చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ములుగు జిల్లా చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయగార బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. పర్యాటకులతో జలపాతం పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. బొగతా జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. జలపాతం వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ సందడి చేశారు. వ్యూ పాయింట్ వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ బొగతా అందాలను కెమెరాలు, సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో తరలివచ్చిన పర్యాటకులు బొగతా జలపాత ప్రాంగణంలో రోజంతా గడిపి విందులు, వినోదాలతో ఆనందం పొందుతున్నారు. My name is Sadia Nayyar and I'm from Warangal, Telangana. I came here to visit waterfalls. This is the biggest waterfall in Telangana. వీళ్ళు